ఒక్క క్షణం నిర్లక్ష్యం 20 ప్రాణాల బలి. కర్నూలు జిల్లా చినటేకురు వద్ద ఒక్క క్షణంలోనే 20 కుటుంబాల జీవితం చీకటిలో కలిసిపోయింది. ఆ డ్రైవర్ ప్రయాణికులకు సమాచారం ఇచ్చినా అందరూ బస్సు దిగి ప్రాణాలు రక్షించుకునేవారు. ఈ ప్రమాదానికి కారణం ఒక్క నిర్లక్ష్యం. ఒక్క క్షణం నిర్లక్ష్యం 20 ప్రాణాల బలి. తెల్లవారుజామున 3 గంటల సమయం. అందరూ నిద్రలో ఉండే సమయం. కానీ కర్నూలు జిల్లా చినటేకురు వద్ద ఒక్క క్షణంలోనే 20 కుటుంబాల జీవితం చీకటిలో కలిసిపోయింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరిన కావేరీ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు ఒక్కసారిగా బైక్ ను ఢీకొట్టింది. బైక్ బస్సు కింద ఇరుక్కొని ఫ్యూయల్ ట్యాంక్ పేలింది. మరుసటి క్షణంలోనే ఆ బస్సు అగ్ని జ్వాలల్లో మునిగిపోయింది. ప్రయాణికులు కేకలు వేస్తూ బయటకు రావడానికి ప్రయత్నించారు. కానీ మంటలు మరింత వేగంగా వ్యాపించాయి. ఎవరైనా బైక్ ను రోడ్డుపై నుంచి తొలగించే ప్రయత్నం చేసి ఉంటే ఆ ఘోర ప్రమాదం తప్పేది. 19 మంది ప్రాణాలతో ఉండేవారు. డ్రైవర్ ఆ బైక్ పై నుంచి బస్సును పోనించాడు. మంటలు చెలరేగగానే భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. ఆ డ్రైవర్ ప్రయాణికులకు సమాచారం ఇచ్చినా అందరూ బస్సు దిగి ప్రాణాలు రక్షించుకునేవారు. కానీ అలా జరగలేదు. కిటికీలు బద్దలు కొట్టుకుని కొందరు బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. మిగతా వారు అగ్నికి ఆహుతమయ్యారు. ఈ ప్రమాదానికి కారణం ఒక్క నిర్లక్ష్యం. బైక్ నడిపిన శివశంకర్ మద్యం సేవించి డ్రైవ్ చేశాడు. బస్సుకు హెడ్ లైట్ పనిచేయలేదు. వర్షం పడటం వల్ల రోడ్డు జారింది. ఒక్క తప్పు, ఒక్క క్షణం 20 ప్రాణాలు. కానీ ఆ క్షణంలో ధైర్యం చూపింది హైమారెడ్డి అనే ఒక మహిళ. అందరూ భయంతో నిలిచిపోయినప్పుడు ఆమె ముందుకు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చి తన కారులో 6గురిని ఆసుపత్రికి తరలించింది. ఆమె చేసిన పని ఎన్నో ప్రాణాలకు ఆశను ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాధితులకు 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి 50,000 చొప్పున సహాయాన్ని ప్రకటించారు. కానీ ఆ సహాయం ఆ కుటుంబాల కన్నీటిని తుడవలేకపోయింది. చాలా మంది గుర్తుపట్టరానంతగా కాలిపోయారు. DNA పరీక్షల ద్వారానే గుర్తింపు కొనసాగుతుంది. ఈ ఘటన మనందరికీ ఒక గాఢమైన పాఠం చెబుతుంది. జీవితం అమూల్యం. ఒక నిర్లక్ష్యం, ఒక వేగం, ఒక మద్యం, ఒక పూట మాత్రమే. కానీ వీటి వల్ల ఎన్నో కుటుంబాలు శూన్యంగా మారుతున్నాయి. దయచేసి మద్యం తాగి డ్రైవ్ చేయకండి. వేగం మనల్ని గమ్యానికి కాదు, ప్రమాదానికి తీసుకెళ్తుంది. మీరు మీకోసం, మీ కుటుంబం కోసం ఒక్క క్షణం ఆలోచించండి. జాగ్రత్త అనేది ఎన్నో ప్రాణాలు కాపాడుతుంది. వేగం కాదు, భద్రతే గమ్యం.